జాగ్రత్తగా కూర్చొని దేవుని వాక్యం వినాలి. వాక్యం యొక్క విలువ ఎంత గొప్పదంటే చెప్పలేనంత గొప్పది. రోజు అది గొప్పదని చెప్పినా కూడా చాలదు. అంత గొప్పది దేవుని వాక్యం. ఎందుకంటే ఈ లోకములో ఏదున్నా ఏమి లేకపోయినా దేవుని వాక్యం ఉంటే కనుక మనిషి జీవించవచ్చు. ఆ వాక్యం లేకుండా ఏమున్నా కూడా కష్టము, చాలా కష్టము. గనుక దేవుని పిల్లారా, ఈ వాక్యము ఈరోజు కూడా మీరు జాగ్రత్తగా వినాలని తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే దేవుని పిల్లారా, చాలామంది ముఖ్య ఉద్దేశం ఏమిటి తెలుసా? 7 వారాలు శాలకు వెళితే బాగా అవుతుందంట. ఏమంట? స్వస్థత శాలకు రావడము ప్రధానమైనటువంటి విషయం. చాలామంది ఏమనుకుంటారు, 7 వారాలు వెళితే మనకు మేలు జరుగుతాయి. నిజమేది, కానీ 7 వారాలు కాదు. కానీ ఒక్కరోజు దేవుని యొక్క మందిరము ఆవరణములో గడుపుట 1000 దినములంత శ్రేష్టము. అర్థమైంది కదా? అయితే ఆ శ్రేష్టము ఏమిటిదంటే దేవుని పిల్లారా, నువ్వు వాక్యాన్ని వినకుండా ఎన్ని రోజులు గడిపినా కూడా లాభం లేదు. వాక్యాన్ని వినకుండా నువ్వు ఎన్ని రోజులు గడిపినా కూడా అన్ని రోజుల శ్రేష్టత కూడా నీలో ఉండదు. నీకు శ్రేష్టత కలగాలంటే ఉంటే సరిపోదు, కానీ వాక్యాన్ని వినాలా. ఆ వాక్యం అన్నప్పుడే ఆ వాక్యము నిన్ను శ్రేష్టమైనటువంటి దేవునికి ఒక ఫలముగా చేస్తుంది. నువ్వు దేవునికి శ్రేష్టమైన ఒక ఫలముగా ఉంటావు. అప్పుడు దేవుల్లో అనేక ఫలాలు పొందుకునే బిడ్డగా, సంపాదించుకునే బిడ్డలుగా ఉంటారు. పరలోకములో అనేక ఫలాలు మనము చేర్చుకునే వారంగా ఉంటాము. దేవుని ఇంట్లో గడపడం మంచిది, కానీ అయితే దేవుని ఇంట్లో గడుపుతే ఏం చేయాలా? దేవుని ఇంట్లో ఏముంటుంది? దేవుని వాక్యం ఉంటుంది. దేవుడు ఉంటాడు గనుక దేవుడు యథార్థంగా మాట్లాడకపోయినా దైవ సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా చదివచ్చేవారు బైబిల్ చదివితే బైబిల్ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఈ చెప్పే అర్ధగంటో 3/4 గంటో కాదు, కానీ దేవుని ఇంట్లో ఉండి నువ్వు బైబిల్ ధ్యానం చేస్తూ ఉంటే అనేక విషయాలు తెలుసుకుంటావు, అనేక ఫలాలు సంపాదించుకుంటావు, అనేక రకరకాల ఫలములుగా దేవునికి నువ్వు ఉంటావు. అర్థమైందా? ఇంకటి చెప్పుకుంటా పోతే వాక్యం యొక్క గొప్పతనము ఇప్పటికే 4 నిమిషాలు అయిపోయింది. అయితే దేవుని పిల్లారా, వాక్యం అనేది అంత గొప్పది కాదు. ఎంత గొప్పదంటే ఇంత అని చెప్పలేనంత గొప్పది. ఏమన్నా ఏమి లేకపోయినా వాక్యం ఉంటే మనిషి బ్రతకగలడు. వాక్యం లేకుండా ఏమన్నా కూడా ఈ లోకంలో కష్టము. అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. తీసిన వారు చదవండి. 1 కొరింథీ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. చదువుతారా? చదవమంటారా? నిలుచుచున్నానని తలంచువాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఏమంట? నేను నిలిచి ఉన్నాను అని తలంచువాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. అర్థమైందమ్మా? దేంట్లో నిలిచి ఉండాలి? వాస్తవంగా విశ్వాసము తర్వాత విశ్వాసము వృద్ధి చేసుకోవాలా. అంతేకాదు ప్రవర్తన ఉండే ప్రవర్తనే కాకుండా ప్రవర్తనకు మించిన ప్రవర్తన మనము వృద్ధి చేసుకోవాలి. ఎన్ని కూడా కలగాలంటే ఏం చేయాలి చెప్పండి?
ఎక్కడ నిలిచి ఉండాలా అన్న విషయాన్ని ఈరోజు మీకు తెలియపరిచే అంశంలోకి వెళ్తాను. మరి ఒకటిగా మనము చూసినట్లయితే యూదా పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే దేవుని ప్రేమలో నిలిచి ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉండాలా. దేవుని యొక్క ప్రేమనగా దేవుని యొక్క వాక్యము చెప్పినట్లు చేయడమే దేవుని ప్రేమలో మనం నిలిచి ఉన్నవారు. మరి ఆ వాక్యం ఎక్కడ ఉంటుంది? మనకు దేవుని యొక్క మందిరములో ఉంటుంది. దేవుని యొక్క మందిరములో బైబిల్లో ఉంటుంది. ఆ బైబిల్లో చెబితే మనం అర్థం చేసుకోలేము గనుక దేవుని యొక్క మందిరములో దేవుడు ఆ వాక్యము ద్వారా మాట్లాడుతూ వస్తాడు. అందుకే ఇంకొక మాట ఉంది దావీదు రచించిన కీర్తన గ్రంథములో, దేవుని పిల్లారా, అంతేకాదు ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనములో దేవుని సన్నిధిని నిల్చోడకే రప్పించి ఉన్నాడు. చెప్పాలి, నేను ఎందుకు రప్పించాడంట? దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలిచి ఉండే దానికోసమే నేను పిలిచి ఉన్నాడు. ఇంకా దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకు రప్పించాడు మన ఇక్కడికి? దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలిచి ఉండేది నేర్చుకోవడానికి. దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉండి ఏం చేయాలా? వినాలా. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని బట్టి ఏం చేయాలా అంటే, దేవుని పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉండడం వల్ల ఒక 7 ప్రయోజనాలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మొదటగా తెలియపరచాలనుకుంటున్నాను. ఎన్ని ప్రయోజనాలు? 7 ప్రయోజనాలు. ఒకటిగా మనము చూస్తే అబ్రహాము నిలిచి ఉన్నాడు. ఆది కాండము 18వ అధ్యాయము 8వ వచనం. ఎక్కడ ఎలాగా ఎంత చెప్పి నిలిచి ఉన్నాడంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మానవ రూపంలో అక్కడ కనబడితే అనుకో, ప్రత్యక్షమైనప్పుడు కాల్చిన ఆహారం చెప్పించి ఆ భోజనము వడ్డిస్తూ ఏం చేశాడు ఆయన? భోజనము చేసినంత వరకు అక్కడే నిలిచి ఉన్నాడంట దేవుని యొక్క సన్నిధిలో. ఎంతవరకు? భోజనము చేసినంత వరకు. ఈ రోజుల్లో భోజనం చేసినంత వరకు నిలిచి ఉంటామా? 2 విషయాలు చెప్తా మీకు. చాలా కుటుంబాల్లో భార్యాభర్తలకు పంచాయతీ జరుగుతూ ఉంటుంది. ఎందో తెలుసా? భర్తకి అన్నం పెట్టి పనులు చూసుకొని పోతారు ముందంతా కూడా ఇష్ట ప్రకారంగా ఉండే. అప్పుడు భర్త ఏం చేస్తాడు? నీకు బుద్ధి ఉందా? నాకు అన్నం పెట్టి నువ్వు పనులు చూసుకొని పోతావా? రోజులు పోసుకుని అన్నం తినిందాక ఉండేడ తక్కువ లెక్కలు చూడు అంటాడు. ఎంత చెప్పినా అట్లా భార్యలో అట్లే పోతూ ఉంటారు. అర్థమైందా? మరి అబ్రహాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపంలో దేవుడు మనుషుల రూపంలో ప్రత్యక్షమైన భోజనం చేసి వడ్డించి తిన్నంత వరకు ఉన్నాడా? పెట్టేసి అట్లా వెళ్ళిపోయినాడా? చెప్పాలి. తిన్నంత వరకు ఉన్నాడా? అట్లా వెళ్ళిపోయినాడా? ఇంకా రెండోది, సంఘాల్లో చాలా మంది వస్తారు సాతాను రానికపోయినా ఎదిరించే. వచ్చిన తర్వాత సాతాను కూర్చోనీడు, వెళ్ళిపోతూ ఉంటారు. 3వదిగా అయ్యగారి పెట్టే పేర్లు 3 పేర్లలో విననీడు, వెనకని వెళ్ళిపోతూ ఉంటారు. మరి సాతాను యొక్క సన్నిధిలో ఉన్నారా? దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారా? వాళ్ళు సాతాను సన్నిధిలో ఉండారు కనుక సాతాను ప్రేరేపించి చెప్పిన మాట విని రాకుండా చేస్తే వచ్చినప్పటికి కూడా కూర్చోకుండా చేస్తే కూర్చున్నా కూడా వినకుండా వాడు చేసినప్పుడు వెళ్ళిపోతున్నారంటే వాని సన్నిధిలో ఉండాలి దేవుని ఇంటికి వచ్చి కూడా.
వినకుండా పోతున్నారు. అర్థమైందా? ఇది అబ్రహాం అయితే మరి కొందరు చర్చికి వచ్చి ఆత్మీయ ఆహారం తినకుండా పోతున్నారు. ఇళ్లలో భార్యలు అయితే భర్త కన్నం తినిందాక భర్త దగ్గర ఉండేదానికి పని అంతా పోతుందని పరిగెత్తా ఉంటారు. వాళ్ళకి ఏ పనులు ఉంటాయేమో తెలియదు మరి మొత్తానికి. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రము కలుగుగాక. అయితే ఒకటిగా మీరు చెప్పే మాట ఏమిటంటే, దేవుని పిల్లారా, మరి ఒకటిగా కలిగే మేలు చెబుతా, మీకు మళ్ళీ వివరిస్తాను, బాగా గమనించండి. కలిగే మేలు ఏమిటంటే, జరగబోయేటి అన్నీ కూడా స్నేహితునికి దేవుడు చెప్పిండి చెప్పిస్తాడు. రాబోయే శ్రమలు, ఏడే శ్రమలు కావచ్చు, నిత్య నరకం కావచ్చు, కుటుంబంలో ఏదైనా సమస్య, రాబోతున్న సమస్య కావచ్చు, సంఘంలో ఏదైనా రాబోతున్న సమస్య కావచ్చు, దేవుడు తెలియపరిచే దేవుడిగా ఉంటాడు. దేవుడు తెలియపరిచే దేవుడిగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఎప్పుడో ఆయన యొక్క సన్నిధిలో మనం నిలిచి ఉన్నప్పుడు మంచిది. రెండో మేలు ఏమిటంటే, దేవుని పిల్లారా, రెండవ రాకడకు సిద్ధపడేవారు ఎవరో, సిద్ధపడినవారు ఎవరో సంఘాల్లో తెలుసుకోవచ్చు. ఎప్పుడంటే దేవుని సన్నిధి చేసినప్పుడు. 3, రక్షణ, ఊరికుండే రక్షణ తెలుసుకోవచ్చు, చూడొచ్చు. రక్షణ లేకుండా తెలుసుకోలేము. 4, ఆత్మతో నింపబడగలరు. 5, లయమ కాని కొత్త భూమి ఆకాశమును మనం ఉండగలగం, నిలిచి ఉంటాము. 6వదిగా మనం చూస్తే వాక్యము బోధింపబడుతుంది సన్నిధిలో మనం ఉన్నప్పుడు. 7వదిగా తల్లి లేని కుమారులకు తల్లి కొరత తీరుతుంది. కుమారులు లేని తల్లులకు బిడ్డల కొరత కూడా తీరుతుంది. బిడ్డలు లేకపోయినా బిడ్డలు ఉన్నంత తృప్తి, కొరత లేకుండా బతకగలము. దీన్ని బట్టి చూస్తే ఏ కొరత లేకుండా బతకాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉండేది మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క చెప్పాలి అందరూ, దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉండేది నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని యొక్క సన్నిధిలో ఉంటే మనకు కలిగే మేలు 7 మేలు మీకు చెప్పిన. కానీ ఇప్పుడు దేవుని పిల్లారా, ఒక 3 విషయాలు చెప్పి 3 విషయాల్లో 7 మేలు ఎప్పుడు మనకు పొందుకోగలమో వివరించి ముగిస్తాను. అర్థమైందా? దేవుని సన్నిధిలో ఉంటాం. దేవుని సన్నిధిలో ఉండి ఏం చెయ్యాలి అనేది మీకు చెప్పి ముందుకెళ్తాను. మొదటగా కీర్తన గ్రంథం 132 అధ్యాయము 2వ వచనం కానీ, 134 అధ్యాయం 1వ వచనం కానీ, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం కానీ, మొదటి దేశం రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం కానీ, ఈ లేఖనాలు ఏం సెలవిస్తామంటే, దేవుని యొక్క సన్నిధిలో ఉండి చాలామంది పొద్దు పోగొట్టుకుంటూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? పొద్దు పోగొట్టుకుంటూ ఉంటారు. మా అర్థమైందా లేదా? దేవుని సన్నిధిలో ఉండి పొద్దు పోగొట్టుకుంటూ ఉంటారు. కాదు. ఏం చేయాలంట? ఇప్పుడు చెప్పిన 4 లేఖనాలు చెబుతాయి. దేవుని స్తుతించాలంట. ఏం చేయాలా? స్తుతించాలి. దేవుని యొక్క సన్నిధిలో ఉండి స్తుతించాలి. ఈ స్తుతిని ఏమని రాయబడిందంటే కృతజ్ఞత అని రాయబడింది. దేవుడు చేసిన మేళ్ళకై దేవునికి ఇచ్చే మనము మేలు ఏమిటంటే కృతజ్ఞత. ఏమిటంటే కానుకలకు మించిన గొప్ప కానుక కృతజ్ఞతగా స్తుతి చెల్లించాలి. ఆమెను కొట్టండి ఆ కేటు దగ్గరగా ఉంటే. ఏమి నిద్ర రాత్రి ఏమన్నా పని చేసినావా? పొద్దు పోయిందాక. దేవునికి మహిమ కలుగుగాక. విను వాక్యము, సైతానికి ఎందుకు చోటిస్తారు? దేవునికి మహిమ కలుగుగాక. దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని స్తుతించేవారుగా ఉండాలి. ఎలాగా? యేసుక్రీస్తు నామములో కృతజ్ఞత స్తుతి చెల్లించుట దేవుని యొక్క చిత్తము నెరవేర్చుట.
దేవుని చిత్తము నెరవేర్చుట. దేవుని పిల్లారా బాగా గమనించండి, దేవుని మనం స్తుతించాలి. ఏమని స్తుతించాలి? దేవానికి స్తుతి 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 స్తుతేనా? కాదు కాదు. అయ్యా నేను పాపినై ఉండగా పాపాన్ని పడి చనిపోయి నరకానికి పోయే నన్ను, నిత్య మడమ దాంట్లో పొందే నన్ను, నిత్య మడమ లేకుండా నిత్య జీవము, నిత్య నరకంలో ఉండకుండా నిత్యము మోక్షంలో ఉండే భాగ్యం నాకు ఇచ్చినవయ్యా. ఎవరైనా దేవుడు యేసుక్రీస్తుగా వచ్చిన పాపముల కోసము రక్తము కార్చినావు, చనిపోయినావు, తిరిగి లేచినావు, పరలోకానికి వెళ్ళినావు, త్వరగా వచ్చుతున్నావు. నేను నమ్మితే రేపు చనిపోయినా తిరిగి బ్రతికిస్తున్నావు. ఇంత గొప్ప మేలు ఎవరు చేయగలరు? ఎవరన్నా చేయగలరా? ఎవరన్నా చేయగల? చచ్చిపోతే బ్రతికించేవారు ఎవరన్నా ఉంటారా? చెప్పాలి. చచ్చిపోతే బ్రతికేవారు ఎవరన్నా ఉంటారా? బ్రతికించేవారు. యేసుక్రీస్తు నమ్మడం వల్ల, నమ్మి ఇలాగా స్తుతించడం వల్ల సచ్చినా కూడా తిరిగి బ్రతుకుతాం. మళ్ళీ చావు ఉంటుందంటే చావు అసలు ఉండదు. నరకానికి పోతామంటే అసలు నరకానికి పోము. ఎక్కడుంటాము? మోక్షంలో ఉంటాం. ఎంత గొప్ప మేలు దేవుడు చేస్తే ఆ మేలును ఎంత ప్రకటించినా కూడా ఎన్ని ఏళ్ళైనా తెలుసుకోలేరు, ఎన్నేళ్ళైనా నమ్మరు. రక్షణ పొందమంటే పొందరు. పొంది కూడా ఏదో పోగొట్టుకున్నట్లు బ్రతుకుతూ ఉంటారు ఈ లోకంలో. పొందినా కూడా ఏదో పోగొట్టుకున్న బ్రతుకుతూ ఉంటారు. నీకేముందిరా నాయనా బాబు, నీకు కావాల్సింది ముఖ్యంగా ఇదే. నీకు కావాల్సింది దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేసిన మేలు తెలుసుకొని పొంది ప్రతి మేలు పడి స్తుతించడమే. స్తుతిస్తా ఉంటే నీ స్థితి మారిపోతుంది. స్తుతిస్తామంటే నీ స్థితి మారిపోతుంది, గతి మారిపోతుంది. గతి లేని నీకు నాకు దేవుడు గతిగా పొందగలుగుతాం. ఆ దేవుని ప్రతి మేలు గతి లేని మనకు గతిగా పొందగలుగుతాం. స్తుతించడమనే మన గతి మారిపోతుంది. చాలా మంది చేస్తారంటే రెండవదిగా చూస్తే చేయరు. ఏం చేయరు? స్తుతి చేయరు. తెలిస్తే కదా ఎందుకు స్తుతించాలో, తెలుసుకుంటే స్తుతిస్తారు. అర్థమైందా? నేనైతే బస్సులో పోతున్నా స్తుతిస్తూ ఉంటా, అన్నం తింటానో దేవుని స్తుతిస్తూ ఉంటా, ప్రార్థన చేస్తానో దేవుని స్తుతిస్తూ ఉంటా. ప్రతి విశ్వాసం అలాగే చేస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో ఉండి స్తుతిస్తూ బ్రతకాలి లోకంలో. అప్పుడు చచ్చినా తిరిగి బ్రతుకుతాం, నరకానికి వెళ్ళకుండా మోక్షానికి వెళతాం, నిత్యము దేవుల్లో ఆ మోక్ష రాజ్యంలో సుఖాన్ని అనుభవించుకుంటాం. కనుక ఇది తెలుసుకొని నమ్మి బాప్తిసం పొంది ఆ బాప్తిసం మీద నాకు రక్షణ కలిగి మోక్షానికి వెళ్ళి నరకానికి వెళ్ళని ఈ మేలుబడి స్తుతిస్తూ బ్రతకాల. చాలామంది ఇది చేయరు. ఏం చేస్తారు తెలుసా? ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఒక మాట ఉంటుంది. హేయమైన క్రియలు చేస్తూ ఉంటారంట. హేయమైన క్రియలు. ఎందుకేనా దేవుడు మిమ్మల్ని పిలిచింది అని ఇర్మీయా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. ఈరోజు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు, నాతో మీతో. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము అమ్మా 7వ అధ్యాయం 10వ వచనం. ఏ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఏమని చెప్తారు? రోగము, కష్టము, బాధ, సమస్య అన్నీ పోయిందమ్మా. కొంచెమైన సాక్ష్యం చెప్తారు కదా, ప్రతిరోజు చెప్తుంటారు కదా. చచ్చిపోయేదన్న దేవుడు బ్రతికించినాడు అని చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించడానికేనా? ఈ హేయమైన క్రియలు జరిగించడానికా?
ఆలోచించండి ఒకసారి. ఈ సాక్ష్యాలను చెప్పేది దేవుడు మేలు చేసినాడు, బ్రతికించినాడని. ఏయమైన క్రియలు చేయడానికా? ఏంటి ఏయమైన క్రియలు? మళ్ళా చదువుతా చూడండి. అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు ధూపం వేయుచు మీరెరగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములో ఇక వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నుండి ఉన్నామని మీరు చెప్పుదురు. మేలు పొందినామని చెబుతారు, చెప్పి కూడా ఏమైనా క్రియలు చేస్తూ ఉంటారు. చేయొద్దంటే చేస్తూ ఉంటారు. ఇంకా చాలా ఉన్నాయి ఏమైనా క్రియలు అయ్యి అంటే. నిజంగా బైబిల్ అయినా చెప్పాలంటేనే నాకు సిగ్గు అవుతుంది. కానీ ఇంకొకరోజు చెప్తాను, అది సమయం కాదు, ఈ సందర్భం కాదు. ఏమైనా క్రియలు ఏంటి అని ఒకరోజు మీకు ఒక ప్రసంగమే చేస్తాను. నేర్చుకోవాలి కదా, చెప్పకపోతే కుదరదు. కనుక ఈ ఏమైనా క్రియలు జరిగించటకేనా? నా నామం పెట్టబడిన యొక్క మందిరంలోనికి మీరు వచ్చింది విడుదల పొంది కూడా ఏమైనా క్రియలు చేయడానికేనా? చేయొద్దంటే వెళ్ళిపోతారు. చేయొద్దంటే ఇంకో సంఘానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏదో అయ్యగారిని గెలిచేస్తున్నాం ఏమనుకుంటారు? మేము అయ్యగారిని గెలిచేస్తున్నాం అనుకుంటారు. గెలిచేస్తున్నాం. ఇక్కడ గెలుకుతా అంటే ఏమైనా క్రియలతో దేవుడు పంపేశాడని చెప్పి తెలియక, దేవుడు మూతి పగలకొట్టి అక్కడ పంపేయని తెలియక మేము అయ్యగారిని గెలిచేసినామని చెప్పి ఫోన్లు చేయించంటారు. నాకు ఫోన్లు ఏరియా వాళ్ళ చేత అయ్యగారులకు. మనసంలో కాదు, ప్రసంగంలో అలాగే జరుగుతూ ఉంటుంది. కానీ కూడి వచ్చిన వాళ్ళరా ఏయమైన క్రియలు చేయడానికి కాదు. ఏయమైన క్రియలు అల్లలతో కూడిన ఆటపాటలు దేవునికి ఏయము. అంటే దేవునికి ఇష్టము లేని క్రియలు చేయడానిక దేవుడు మిమ్మల్ని నడిపించింది. ఎన్నోసార్లు చచ్చిపోతుంటే బ్రతికించింది. ఈరోజు అలాంటి స్థితిలో ఉన్న మిమ్మల్ని బ్రతికించేది దేవుడు. ఏమైన క్రియలు చేయడానికా? దేవునికి ఇష్టం లేని క్రియలు చేయడానికా? కనుక తీర్మానం చేసుకో ఈరోజు. దేవునికి సన్నిధిలో, దేవా చెప్పండి, దేవా నీకు ఇష్టం లేని క్రియలు ఏవి కూడా చెయ్యకుండా నీ సన్నిధిలో నువ్వు చేసిన మేలు బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ బ్రతుకుతాను. ఇదే నా తీర్మానము. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు మూడో భాగంగా ప్రయోజనకరము ఏమిటి దేవునికి సన్నిధిలో ఉంటే 7 త్వరగా మీకు వివరిస్తాను చూడండి. 1, అబ్రహాము దేవునికి సన్నిధిలో నిలిచి ఉన్నాడు. ఎలాగ నిలిచి ఉన్నాడు? తండ్రి కుమార పరిశుద్ధాత్మగా మనుషుల రూపంలో దేవుడు ప్రత్యక్షమైతే వారికి భోజనము చేయించి భోజనము తిని వెళ్ళిపోయినంత వరకు కూడా వారి సన్నిధిలో, యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నట్లు మరి దేవుని పిల్లల ఆదికాండము 18వ అధ్యాయం 8వ వచనంలో మనము చూడగలము. అందుకే 22వ వచనంలో మళ్ళీ దేవదూతలు పంపినాడు. దేవుడు పంపి ఏం చేసినాడు? సొదొమ గొమొర్రాల పట్టణాలను కాల్చివేస్తున్నాను అని ఆయనకు మాట్లాడినాడు. నా స్నేహితుడైన అబ్రహాముకు చెప్పక దాచదనా? చూసినారా? దేవుని యొక్క సన్నిధిలో మనం నిలిచి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎలాగో చూస్తున్నాడు? స్నేహితుడిగా చూస్తున్నాడు. అంతేకాదు, జరగబోయే శ్రమలు తప్పించుకోమని 20 శ్రమల గురించి చెప్తున్నాడు. జరగబోయే తీర్పు నిత్య నరకం తప్పించుకోమని, నరకం అంత భయంకరమైన కూడా ఈరోజు బైబిల్ గ్రంథం ద్వారా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఆ రోజు అబ్రహాం చెప్పిన దేవుడు ఎప్పుడు? దేవుని యొక్క సన్నిధిలో మనం నిలిచి ఉన్నప్పుడు. అర్థమైందా? అలాగే ప్రస్తుతం రాబోతున్న కీడు కూడా ఎందరికో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరణాలు కూడా రాబోతున్న మరణాలు ముందుగానే తెలియపరిచి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న దైవజనులకు తెలియపరిచి, మరి చచ్చిపోయామని బ్రతికించినట్లు మన సంఘములో కూడా ఒకని దేవుడు బ్రతికించి ఉన్నాడు. వాని పేరు డేవిడు. వాని పేరు డేవిడు. ఎలాగో తెలుసా?
కొత్తగా ఆ పిల్లోడు చర్చికి వస్తున్నాడు. వస్తూ 3 వారాలు రాలా. 3వ వారం రాత్రి నేను నా భార్య ఇద్దరం మోకరించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు సాయంకాలము ప్రార్థన చేసేవారం, 3 పూట్ల ప్రార్థించేవారం. మరి దేవుని పిల్లారా, అలాగే దేవునికి అసలు ప్రార్థన చేస్తామంటే ఆ అబ్బాయి గురించి ప్రార్థన చేసేటప్పుడు ఆ అబ్బాయికి ఏదో మరణం వచ్చిన దేవుడు చూపించినాడు. అప్పుడే కన్నీళ్ళు కచ్చి ప్రభా మరణాన్ని కొట్టివేని ప్రార్థన చేసినాడు. దాదాపు గంట సేపు ప్రార్థనలో ఉండి బయటకు వచ్చినాం. మా భార్య అడిగింది, ఎందుకు పలాని? అప్పుడు ఆ పిల్లోడు దేవుని కూడా నమ్మలేదు, దేవుడు అనే పేరు లేదు. అప్పుడు వెంకటరమణ అనేవారు ఆ పిల్లని. మరి ఎందుకు ఆ పిల్లని కోసం అంతా ఏడ్చి ప్రార్థన చేసిన వారిని మా భార్య. ఆ పిల్లోనికి మరణమొచ్చిండు దేవుడు చూపించినాడు, అందుకే కొట్టవేని ప్రార్థించినాను అన్నా. కరెంటు పోయింది, అన్నం పెట్టమంటే మా భార్య మైనపత్తి ముట్టించుకొని ముందర లోపల రూమ్ని కూర్చొని ఉంటే లోపల రూమ్లోనికి వెళ్ళి అన్నం పెట్టుకురావడానికి వెళ్ళింది. మైనపత్తి కూడా కాదు, లైట్ వేసుకొని. నేను మబ్బులో ఉన్నా. నైటు మబ్బుగా ఉంది, ఆ వీధంతా కరెంటు పోయింది. ఆ అబ్బాయి బయటకు వచ్చినాడు. అన్నా అన్నాడు. అన్న అంటే ఏదో సంథింగ్ ఉందని అర్థం ఆ పిల్లలు. నేను అప్పుడప్పుడు చెప్తాను ఆ పిల్లల గురించి. ఏమనైనా బాబు రమణ, నువ్వు చనిపోయాడు దేవుడు నాకు చూపించినాడు, ఏమైనా 3 వారాలంటే, అన్నా నిజమేనన్నా, మబ్బులో లైట్ లేదన్నా, నిజంగా చూడన్నా అని చెప్పి తొందరగా నా ఎదురుకు వచ్చిన పన్నాడు. నేను చచ్చిపోవాల్సింది 1 నిమిషంలోనే. నేను లేచిన అతను కూర్చున్నాడు, వచ్చి ట్రాక్టర్ కొట్టింది మేము పోయి ఆటో. అతను చనిపోయినాడు, ప్రాణం ఉందని గవర్నమెంట్ హాస్పిటల్కి వేసిపోయినాం. ఆడ చచ్చిపోయిన చెప్పి అన్నారు. నేను ఇక్కడికి వచ్చిన, వాళ్ళంతా రక్తం చూడన్నా అన్నాడు. నిజంగా దేవుడు ఆ రోజు బ్రతికించకపోతే ఉన్నాడు అతను. మరి దేవుడు ఎందుకు రప్పించినాడు, ఎందుకు బ్రతికించినాడు? ఆ రోజు అబ్రహాముకు చెప్పినట్టు చెప్పి బ్రతికించినాడు. యేషయా ప్రవక్త దేవునికి సన్నిధిలో ఉన్నప్పుడు హిజ్కియా రాజు లేడేమో, అందుకే యేషయా ప్రవక్త చెప్పినాడు హిజ్కియా చచ్చిపోతాడని. యేషయా ప్రవక్తపై చెబితే సరి చేసుకున్నాడు, 15 ఏళ్ళు ఆయుష్ ఇచ్చినాడు. అర్థమైందా? దేవునికి సన్నిధిలో ఉన్నప్పుడు రాబోయే కీడు మరణము శాపం చూపించి కొట్టివేస్తాడు. దైవజనం ఉంటే దైవజనం చూపిస్తాడు, మీరు సన్నిధిలో ఉంటే మీకే చూపిస్తాడు, మీరు సన్నిధిలో ఉంటే మీకే కూడా చూపిస్తాడు. కనుక ఈ రోజు నుంచి ఏం చేయాలి? ఒకటిగా తప్పించుకోవాలని దేవునికి సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు ప్రతి సంఘంలో కూడా 7 మంది సన్నిధి స్త్రీలు ఉండాలని కనిపెట్టుకుంటూ ఉండాలి. వాళ్ళు ఏ పని చేయకపోయినా కూడా ఏం చేయాలా? కనిపెట్టుకోవాలి. సంఘానికి ఏకీడ వస్తుంది ప్రభాని 7 మంది సన్ని స్త్రీలుగా ఉంచమన్నాడు. మరి బైబిల్ సంఘాలు 7 మంది సన్ని స్త్రీలు సన్ని చేస్తూ ఉంటారు. నేను కూడా 7 మంది ఇక్కడ వాళ్ళకి అన్నపానాలు చూసుకొని 7 మంది కనిపెట్టే స్త్రీల కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మరి ఎవరైనా కనిపెట్టుకొని ఉండాలా, ఏమున్నా దర్శనాలు మాకు చెప్పాలా. ఎందుకంటే భావాలు తెలియకుండా మీరు సంఘానికి చెప్పడం కరెక్ట్ కాదు. మాకు చెబితే ఆ భావాలు మీకు చెప్తాం, సంఘానికి వివరిస్తాము. ఇక్కడ కనిపెట్టుకొని ఉంటే దేవుడు ఇలాగా దేవుని కసంలో నిలిచి ఉండి కనిపెట్టుకున్నప్పుడు దేవుడు కనపడతాడు, మాట్లాడతాడు, రాబోయే కీడు తొలగిస్తాడు. ఇంతకంటే గొప్ప మీరు ఏదైనా ఉందా? చెప్పాలి, లేదు. అలాంటి వారే రెండవ రాకడకు సిద్ధపడిన వారు ఎవరో, సిద్ధపడని వారు ఎవరో తెలుసుకుంటారు. రెండవ రాకడ సిద్ధపడిన వారు తెలుసుకోకపోతే దైవ సేవకుడు చాలా ప్రమాదం. తెలుసుకోవాలా, తెలుసుకొని దేవునికి సన్నిధిలో మనము ఉండాలి. అలాగే విశ్వాసం తెలుసుకోకపోతే దైవజనం తెలుసుకొని చెప్పినా కూడా అమ్మ వాళ్ళేనంట, ఈయనే మనం కాదంట, మన దేవునికి ఎత్తపడమంట, మనం ఎందుకు ఈ సంఘమనా? ఇలాంటి జరుగుతూ ఉంటాయి. దేవుని స్తుతించేదిపై హేయమైన కార్యాలు చేస్తూ ఉంటారు. కనుక
ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సన్నిధి చేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క రాకడకు సిద్ధపడిన వారిని సిద్ధపడిన వారు ఎవరో తెలుసుకొని సిద్ధపరిచేవారుగా ఉండాలని మీ యొక్క ప్రవర్తన ద్వారా ఈ ఉదయం దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడంటే అదే ఆదికాండం 24వ అధ్యాయంలో, అదే ఆదికాండము 24వ అధ్యాయంలో, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. 13వ వచనంలో ఎలియాజరు ఏం చేస్తున్నాడు? ఇసాకు యొక్క భార్యగా తండ్రి చెప్పగా వెళ్ళి, అయ్యా ఎందరో వస్తున్నారు, ఇక్కడికి ఎందరో వెళుతున్నారు, ఎవరు పెళ్లి కుమార్తె? నువ్వు తెలియపరిస్తే తెలుసుకుంటా. ఎవరంట? నా ఒంటెలకు నాకు నా జనానికి నీళ్లు పోయాలా, పరిచర్య చేయాలా. ఆ పరిచర్య మరి ఎలాగ చేయాలా? చెప్పితే ముక్కు పక్క మకమో పక్క పెట్టుకోనే కాదు. ఇది నా దేవుని పని, ఇది నా దేవుని పని చెప్పి దేవుడు చెప్పినాడని చెప్పి మరి చేసేవారు గడాల. వాళ్ళు ఏమైనా అడిగినారా? అడగకపోయినా పోయాలయ్యా, దేవునికి మహిమ కలుగును గాక. దైవ సేవకుడు చెప్పకపోయినా కూడా అడిగి పని చేసేవారుగా ఉంటారు. ఎందుకు తెలుసా? నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ నీ ఆత్మ ఉంటుంది. పరలోకంలో ధనాన్ని కూర్చుకున్నాడు యేసుప్రభు వారు. పరలోకంలో కూర్చుకోవాలంటే ఈ భూలోకంలో చేసే పని పరలోకాన్ని చేరుతుంది. దేవుని పని నువ్వు చేసే దేవుని పని. చాలామంది దైవ సేవకులు చేయించుకుంటారు, దైవ సేవకులకు చేయించు. కానీ ముందు దైవ సేవకులకు కాదు, దైవ సేవకులు కూడా నీతో కలిసి దేవుని పని చేయాలి. ముందు దేవుని పని పరిచయం చేయాలి. చాలామంది దైవ సేవకుల దగ్గర ఉండి దైవ సేవకులు చేతి ఇష్టపడతా ఉంటారు. అది కాదు, ముందు దేవుని పని. నువ్వు ఏ పని చేయగలుగుతావో ఆ పని దేవుని యొక్క మందిరంలో పరిచయం చేసేవారుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ఉండి అలాగ చేసినప్పుడే దేవుని పిల్లారా, పెళ్లి కుమార్తెలు, అదే దేవుని యొక్క రాకలు ఎత్తబడే సంఘం, పెళ్లి కుమార్తె సంఘం ఏదో నీకు తెలుస్తుంది. ఆ సంఘంలో నువ్వు ఉండగలుగుతావు. అది లేక నీ ఇష్టపక్కన ఎందో ఆ సంఘం ఈ సంఘం పోతుంటే ఏమీ తెలుసుకోవాలి బతుకు. ఏది ఎత్తబడే సంఘం? నేను ఎత్తబడే సంఘంలో ఉండాలి. నువ్వు దేవుని కష్టంలో కనిపెట్టినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది చేయడానికి కష్టమై కొంతమంది దేవుడు ఇట్లా మాట్లాడని చెప్పి కూడా ఏం చేస్తారు తెలుసా? దేవునికి హేయంగా వెళ్ళిపోతూ ఉంటారు. పెళ్లి కుమార్తె సంఘంలో విడిచేసి వాళ్ళ ఇష్టమైన బతుకు బతికేదాని కోసం, వాళ్ళ ఇష్టమైన బతుకు బతికేదాని కోసం. ఒక ఆయన ఉన్నాడు, దేవుడు నాకు ఈ సంఘంలో మరి అయ్యగారికి సపోర్టుగా ఉండాలని చూపించాలని చెప్పి సాక్ష్యం సంఘంలో చెప్పినాడు. మనకి ఎప్పుడైతే వేరే సంఘానికి వెళ్ళాలని చెప్పి అనుకున్నాడో వాళ్ళు అడిగితే కూడా అట్లా కాదులేమ్మా ఇట్లా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వాడు చెప్పిందంతా చేస్తా ఉంటే ఈ సంఘం నాదే, నాకు దేవుడు జరిగిందని చెప్పి అంటారు. చెప్పినా కూడా వీళ్ళు చెడిపోతూ ఉంటారు పనికి వాళ్ళు. అది కాదు, దేవుని యొక్క సన్నిధిలో మనం నిలిచే అలవాటు మనం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనతో మాట్లాడితే మనము చేసేవారుగా ఉండాలి. 3 నిర్గమాకాండం 14వ వచనంలో మనం చూసినట్లయితే, 3వదిగా రక్షణ కల్లారా చూడగలవు. నీవు దేవుని యొక్క సన్నిధిలో ఉండకపోతే, గడపకపోతే, సన్నిధి అలవాటు లేకపోతే నీ రక్షణ కూడా నీకు కనపడదు అసలు. అందుకే అంటాడు కదా, ఇజ్రాయిల్ ఎరసోద నిలబడినప్పుడు మోసే ప్రార్థన చేస్తే, మోసే చెప్పని ప్రజలకు ఊరికే నిలిచుంటే చాలు, దేవుని యొక్క సన్నిధిలో కల్లారా రక్షణ చూస్తారు. సమయాన్ని చూసి నిల్చున్నాడా లేదా? యేసయ్యను చేతిలో పెట్టగానే పుట్టి 8వ రోజున కల్లారా నేను నాదా సత్యస్వరూపి నేను కల్లారా రక్షణ చూచితని, ఎన్ని ఏళ్ళైనా ఎన్ని కార్యాలు దేవుని దగ్గరకు వచ్చి శాలకు వచ్చి చూసినా కూడా రక్షణ మాత్రం కనపడకుండా ఉంటుంది. వాళ్ళకి ఏం తెలుసా? శాలకు పోతే కార్యాలు జరుగుతాయని చెప్పి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అంతేకాని దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఆయన చేసిన మీరు తలంచుకోరు, స్తుతించరు. వాళ్ళకి ఇష్టమైన ఏ క్రియలు చేస్తూనే ఉంటారు. అర్థమైంది కదా దేవుని పిల్లారా? 3వదిగా దేవుని కష్టంలో నిలిచి ఉన్నప్పుడు రక్షణ కనపడుతుంది. 4వదిగా ఆత్మతో నింపబడుతుంది. రక్షణ కలర్ చూశారు లేదా? వాళ్ళు ఎర్ర సముద్రం దాటబడే మామూలు విషయమా? ఊరికే నిలుచోనంటే వాళ్ళు ఏం చేయలేదు. ఇక్కడ రక్షణ చూశారు. ఇజ్రాయెల్ అంతా ఇంచుమించు 30 లక్షల మంది ఎర్ర సముద్రం దాటేసినారు. నీళ్ళ వలె, నీళ్ళు గొడవ నిలబడితే. 4వదిగా దేవుని పిల్లలారా,
మరి దేవుని యొక్క సన్నిధిలో మనం చక్కగా నిలబడినప్పుడు ఆత్మతో నింపబడతారు. ఎంత నింపబడతారు? ఆత్మ నింపబడతారు. అదే 3 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనంలో సమూయేలు భక్తులు నిలిచి ఉన్న ఆ స్థలానికి దావీదు ఉన్నాడని చెప్పి తెలుసుకొని సౌలు పంపగా పట్టుకొని రాకుండా దావీదుని చంపాలని చెప్పంటే దావీదు కోసం వచ్చిన వాళ్ళు అక్కడ దేవుని యొక్క ప్రవక్తలు బోధిస్తామంటే ఆ బోధ విని ఇలువ నేర్చుకుని బోధించి నేర్చుకున్నారు. సన్నిధిలో మనం చక్కగా నిలిచి ఉండేది మనం నేర్చుకోవాలా. దైవజనుడు కానీ దైవజనుడితో ఉన్న విశ్వాసులకు కానీ దేవునిగా సన్నిధిలో చక్కగా మోకరించి అందుకే అన్నారు కదా, దేవుని యొక్క సన్నిధి చక్కగా నీవు మోకరించాలి. అయ్యగారు ప్రార్థన పాడుకుంటారు కదా, చక్కగా నీవు మోకరించాలి, మోకరించి దేవునికి మహిమ కలుగును గాక. 4వదిగా చక్కగా దేవునికి సన్నిధిలో మనం నిలిచి ఉంటే దేవుని పిల్లారా మరి మనమే కాదు వచ్చిన వారంతా కూడా ఇక్కడ బోధ విని ఆత్మను పొందుతారు. ఆత్మను పొందినప్పుడు అన్ని కార్యాలు దేవునికి మహిమ కలుగును గాక. 5వదిగా మనం చూస్తే యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో 22వ వచనములో క్రొత్త భూమి క్రొత్త ఆకాశములో రేపు ఉండగలరు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడే రేపు దేవుడు కలుగు చేసే క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో నువ్వు నిలిచి ఉంటావు. లేకపోతే నిలిచి ఉండేవని చెప్పి దేవుడు నిరూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవస్థానంలో ఉన్నప్పుడు ఆ క్రొత్త భూమి కొత్త ఆకాశాన్ని కలుగు చేస్తానని చెప్పి చూపిస్తూ ఉంటాడు. పేదల భక్తులు చూపించాడా లేదా? పేదల భక్తులు చూపించాడా లేదా? యోహాను భక్తులు చూపించాడా లేదా? చూపించారు కనుక వాళ్ళు కూడా రచించారు. మేము క్రొత్త భూమి క్రొత్త ఆకాశం చూసిన పేరు అతని అంటాడు. ప్రకటన గ్రంథంలో యోహాను కూడా అంటాడు, క్రొత్త భూమిని క్రొత్త ఆకాశం చూచితిని. ఇలాగ దేవుడు కలుగొచ్చిపోయి ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశము ఎలాగే ఉంటుంది నాకు చూపించు ప్రభావం కూడా దేవుడు చూపించే దేవుడిగా ఉంటాడు. ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిలో చక్కగా నీవు నిలిచి ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. 6వదిగా ప్రయోజనం ఏమిటంటే వాక్యము బోధింపబడుతుంది. బోధింపబడితే నాకే కూర్చునేమో. వాక్యం బోధించినప్పుడు మీకు కలిగే మేలు ఏమిటి తెలుసా? అదే ఎజ్రా ప్రవక్త మరి ప్రకటిస్తాడు. ఎక్కడ నెహెమ్యా గ్రంథంలో 6వదిగా మనం చూస్తే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ కూడా బోధింపబడుతుంది. ఈ వాక్యం బోధించడం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏమిటంటే ప్రతి మంచిని తెలుసుకుంటావు, మంచి చేస్తావు, ప్రతి చెడు తీసేసుకుంటావు. ప్రతి చెడు తీసేసుకొని చెడు నుంచి వచ్చే కీడు తప్పించుకొని మంచి చేస్తే వచ్చే మంచి మాత్రమే నువ్వు పొందుకుని ఆరోగించగలుగుతావు. వాక్యం బోధించకపోతే ఏమి తెలుసుకోలేవు, ఏ చెడు విడతలేవు, ఏ మంచి చేయలేవు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే దేవుని యొక్క సన్నిధిలో నీకు వాక్యము బోధింపబడుతుంది. అందుకే దేవుని పిల్లారా దావీదు అంటాడు కదా, ఎప్పుడు కూడా నీ మందిరం నివాసం చేస్తానంటూ చాలా సందర్భంలో బోధించిన మాట ఏంటంటే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆ సంతోషం నెమ్మది దేని వల్ల కలుగుతుందంట? వాక్యం వల్ల. వాక్యం వల్ల దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ 6వదిగా 6వ ప్రయోజనం అంటే వాక్యము బోధింపబడుతుంది చక్కగా నువ్వు సన్నిధిలో మోకరించినప్పుడు. 7వదిగా తల్లి లేని చాలామంది చిన్న వయసులో పుడతానే తల్లు చనిపోయి ఎన్నున్నా కూడా నా తల్లి లేదన్న కొరత ఉంటుంది చాలామందికి. లేక కొంతమంది పిల్లలు చిన్న వయసులుగా ఉన్నప్పుడే బుద్ధి వచ్చినా కూడా అన్నం పెట్టకుండా వదిలేసి ఇంకొకరితో వెళ్ళిపోయే తల్లులు ఉంటారు. అలాగే తల్లులు మంచివాళ్ళుగా ఉంటే బిడ్డలు తల్లులు వదిలేసిపోయే బిడ్డలు కూడా ఉంటారు. లోకంలో చాలా వరకు జరుగుతుంది ఇది. ఒకరిని కాదు కానీ చాలా వరకు జరుగుతారు మంది. కానీ కొరత ఉంటుందా ఉండదా? తల్లులకు బిడ్డల కొరత ఉంటుంది, బిడ్డలకు తల్లు కొరత ఉంటుంది. కానీ దేవుని యొక్క సన్నిధిలో చక్కగా యోహాను వలె నీవు యేసుక్రీస్తు ఉన్నాడనే సన్నిధిలో నువ్వు చక్కగా మోకరిస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాల్లో ఉంటుంది. అక్కడ యేసు ప్రభు వారు కార్యాలు చేసేటప్పుడు ఉన్నారు.
ఆ యొక్క గెత్సేమనే తోటలో ప్రార్థించి మరణానికి సిద్ధపడినప్పుడు ఉన్నారు. పట్టుకొని పోయి కోర్టుకు అప్పగించి శిక్ష విధించి శిక్షిస్తూ ఆఖరికి చచ్చిపోయి సమాధి చేయబడినంత వరకు కూడా ఉన్నాడు యోహాను తల్లి అయిన మరియమ్మ. వీరిద్దరు చూసి ఏమంటున్నాడు, నాకు ఉన్న ఒక కొడుకుడు చనిపోయినే, నాకు ఎట్లా పెట్టానే కొరత తల్లికి ఉంటుందా ఉండదా? అప్పుడు ఏం చేస్తున్నాడు, అమ్మా యోహాను చూపించి ఇదిగో నీ కుమారుడు. తల్లి కొరత తీర్చాడా లేదా? అలాగే యోహానుతో అంటున్నాడు, తండ్రిని విడిచేసి పొలములో చేతి అన్ని వలలు విడిచేసి సముద్రములో వృత్తి విడిచేసి తల్లిదండ్రులు విడిచేసి యేసుని వెంబడించి సమాధి చేయబడినంత వరకు కూడా వెంబడించడం వల్ల మరి అన్నీ విడిచిన యోహాను ఇదిగో నీ తల్లిని అప్పగిస్తున్నాడు. ఈరోజు ఆ తల్లి కుమారులు ఎవరని చెప్పి చూస్తే దేవుని పిల్లారా, దైవ సేవకుడిగా యోహాను వలె మీకు వాక్యాన్ని బోధించి సేవ చేస్తున్న మీ దైవజనులు మీ కుమారుడిని కూడా చెప్పుకోవచ్చు. చాలామంది ఇది చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉంటారు. ఈ యొక్క అర్థం తెలియవారు చాలామంది ఉన్నారు. ఆత్మీయ తండ్రి తండ్రిలాగా బోధిస్తాడు అని చెప్తాడు. ఇక్కడ కుమారుడుగా కూడా చెప్పబడుతుంది. మరి నీ కుమారుని నువ్వు ఎలాగ చూసుకుంటావు, అలాగే దైవజనుల్ని చూసుకుంటే తల్లిలాగా ఉండాలి సంఘం అంటేనే తల్లి. దేవునికి మహిమ గాక. కొరతలు తీరుస్తున్నారా లేదా? సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా అయ్యగారు మా కొరకు ప్రార్థన చేస్తూ నశించమని రక్షించడం కోసం సువార్త చెప్పి ఇలాగా ఉంటున్నారంటే మేము మన బిడ్డలకు ఎలాగో చూసుకుని అలాగా అయ్యగారు చూసుకోకపోతే ఎవరున్నారు చూసుకునేవారు? మాకు తండ్రిలాగా అన్నీ బోధిస్తూ ప్రార్థిస్తూ ఉంటే మరి బిడ్డలాగా అనుకోకపోయినా కూడా తల్లిదండ్రి పని కూడా మీరు తెచ్చిస్తున్నారంటే బిడ్డలకి ఇచ్చేదే తల్లిదండ్రులు కష్టంగా ఉంది. ఈ రోజుల్లో బిడ్డలకి ఇచ్చేదే కష్టంగా ఉంది. ఈరోజు ఒక తల్లి బిడ్డను ఆదరించినట్టు సంఘమైన వారు మరి ఇక్కడ తీసుకొని వచ్చే కానుకలు ఇస్తూ ఉన్నారంటే, మరి ఆహార వస్తువులు తెచ్చి ఇస్తున్నారంటే ఏ వరుసదే? దేవుడు మాకు తల్లి లేని లోటు మీ ద్వారా తీర్చుతున్నాడని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. తీర్చలేదేమో, మీరు తీర్చేవారుగా ఉండాలని దేవుడు ఈ యొక్క కొరత తీర్చడానికి సంఘాన్ని దేవుడిలాగా ప్రతి ఒక్క సంఘాన్ని దేవుడు ఏర్పరుచున్నాడు. రెండవదిగా ఈరోజు దేవుని కోసము సంఘ బిడ్డలు అన్ని విడిచి కూడా దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర చక్కగా నిముడి దేవుని యొక్క సన్నిధిలో ఉంటే ఇక్కడ ఏ కొరత? తల్లి లేని కొరత, తండ్రి లేని కొరత కూడా దేవుడు ఇక్కడ విశ్వాసాలకు దైవజనుల ద్వారా తీరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తీరుతుందంటారా లేదంటారా? చెప్పాలి. తీరుతుందంటారా లేదంటారా? మీరే ఆలోచించి మరి తీర్చేవారుగా ఉండారో లేరో తీర్చేవారుగా ఉండండి. ఒకవేళ ఇక్కడ తల్లి తండ్రి కొరత మీకుంటే ఇక్కడ తల్లిలాగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి ఆత్మీయ తండ్రిలాగా వాక్యాన్ని బోధించిన దేవుడు ఇక్కడ ఉంచి ఉన్నాడు. మీ కొరకు ప్రార్థించి ప్రతి మేలుకై తల్లి తండ్రిలాగా చూసుకోవడానికి దైవజనులు వచ్చినారు కనుక ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయ తల్లిదండ్రులుగా మేము, అలాగే యోహానులాగా సంఘానికి సంఘ కాపలకు తల్లిదండ్రులుగా దేవుని బిడ్డలు అటువంటి ప్రతి ఒక్కరం కూడా ఎవరి యొక్క ధర్మాన్ని వాళ్ళు నెరవేర్చుకున్న దేవుని యొక్క సన్నిధిలో చక్కగా మనం మోకరించి స్తుతించి ప్రార్థించి లేక నిలుచుండి వాక్యాన్ని చదివి వాక్య ప్రకారంగా బ్రతుకుతూ దేవుడు చేసినంత గొప్ప మేలు పట్టి స్తుతిస్తూ బ్రతుకుతూ మనం ఉండామో లేదో ఒక్కసారి పరీక్షించుకొని ఉండేవాళ్ళగా ఉండాలని మీకు తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే నిలిచి ఉన్నాను అనుకున్నవాడు నిలిచి ఉన్నానని చెప్పి తలంచువాడు పడకొనట్లు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా? మరి అవును దేవా మోకరించి ప్రార్థన చేసుకున్నాను.